నమస్తే అండి. మీరు పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూసిన తర్వాత మీరు పర్సనల్ లోన్ తీసుకోండి. సో దీంట్లో నేను కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పబోతా ఉన్నాను. 1 వడ్డీ రేటు, 2 ప్రాసెసింగ్ ఫీజు, 3 వచ్చేసి ఫోర్ క్లోజర్ ఛార్జీలు. ఇవి ఎంత కీలకంగా చేస్తూ ఉంటాయి, అలాగే బ్యాంకులు ఎంత మొత్తంలో ఎంత వడ్డీ రేటుకి మనకి ఆఫర్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ హిడెన్ ఛార్జెస్ కావచ్చు, వీళ్ళు బ్యాక్ ఎండ్లో నడిపేటటువంటి గేమ్ కావచ్చు, ఇదంతా కూడా క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తానమాట. సో డబ్బు మనకు కావాల్సి వచ్చినప్పుడు మనం చూసేది లోన్ కోసమే, పర్సనల్ లోన్ కోసమే చూస్తూ ఉంటాం. సడన్ మెడికల్ ఎమర్జెన్సీ కావచ్చు, శుభకార్యాలు కావచ్చు, లేదంటే ఏదైనా అర్జెంటుగా డబ్బులు కావాలంటే మనం పర్సనల్ లోన్కి వెళ్ళిపోతాం అనమాట, మన దగ్గర బంగారం లేకపోతే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, బ్యాంకులు యాడ్స్ ఇచ్చాయని, తక్కువ రేటుకి ఈఎంఐ ఇస్తున్నారని చెప్పేసి రకరకాల ఆఫర్లు ప్రకటించినప్పుడు మీరు కనుక సంతకం పెట్టి డబ్బులు తీసుకుంటే నిండా మునిగిపోతారు. ఎందుకంటే వాళ్ళు స్టార్ మార్క్స్ వేసి కండిషన్స్ అప్లై అక్కడ పెట్టేవి మీరు చూడరు. కాబట్టి కేవలం ఈఎంఐ ఒక్కటే కాదు, వడ్డీ రేట్ ఎంత ఉంటుంది, ప్రాసెసింగ్ ఫీజు ఎంత ఉంటుంది, ఫోర్ క్లోజర్స్ ఛార్జెస్ ఎంత పడతా ఉంటాయి, ఇవి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ ఫోర్ క్లోజర్ ఛార్జెస్ అంటే మీరు ముందే మీరు ఆల్రెడీ లోన్ తీసుకున్నారు, సో త్వరగా పే చేసేయాలనుకుంటున్నారు, మీ దగ్గర డబ్బులు ఉండి. అలాంటి టైంలో వాళ్ళు గేమ్ ఆడుతూ ఉంటారు. మీరు లోన్ తీసుకునేటప్పుడు అక్కడ కూడా జాగ్రత్త తీసుకోవాలి. అయితే ఏంటంటే ప్రస్తుతం మార్కెట్లో వచ్చేసి ప్రైవేట్ బ్యాంక్స్ కంటే కూడా గవర్నమెంట్ బ్యాంక్సే మంచిగా ఆఫర్లు అయితే ఇస్తూ ఉంటాయి అనమాట. రెండోది ఏంటంటే కొంచెం ట్రాన్స్పరెన్సీ బాగుంటుంది. సో మీరు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వంటి సంస్థలు అయితే కనుక 8.75% నుంచి స్టార్ట్ అవుతా ఉన్నాయి వడ్డీ రేట్లు అయితే. అలాగే ప్రైవేటు హెచ్డిఎఫ్సి కావచ్చు, ఐసిఐసిఐ బ్యాంకులు అయితే కనుక 9.99% దగ్గర నుంచి స్టార్ట్ అవుతా ఉన్నాయి. మీరు ఇక్కడ గమనించాల్సిన ఒకటే, ఇవన్నీ కూడా స్టార్టింగ్ రేట్లు. అంటే అప్పుడు మీరు తీసుకుంటున్నారు కదా, మీకు సిబిల్ స్కోర్ అనేది 750% ఉంటే, ఒకవేళ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, లేదంటే మహారాష్ట్ర బ్యాంక్ కావచ్చు 8.75% ఆఫర్ చేస్తుంది. ఎంత? 750 ఎబో సిబిల్ స్కోర్ ఉంటే. అలాగే హెచ్డిఎఫ్సి లేదంటే ఇంకా ఐసిఐసిఐ బ్యాంకులు అయితే 9.95%. అది కూడా మీకు సిబిల్ స్కోర్ 750 ఎబో ఉంటే మాత్రమే దొక్కుతున్న విషయాన్ని గమనించాలి. అదేవిధంగా పక్కాగా గుర్తుపెట్టుకోండి, ప్రాసెసింగ్ ఫీజు తప్పనిసరిగా అడిగి తెలుసుకోండి. 0.5% నుంచి 5% వరకు కొన్నిసార్లు తీసుకుంటారు. సో దీని ద్వారా మీకు కంటికి 0.5%, 5% వరకు ఉన్నా కానీ దీని ద్వారా కొన్ని వేలల్లో మీరు నష్టపోతారు. వేలల్లో అంటే 10,000లలో కూడా నష్టపోతారు. ఎంత నష్టపోతారు నేను తర్వాత ఎక్కువగా ప్రాసెసింగ్ ఫీజు తీసుకుంటే కనుక అది మీకు భారం అవుతుంది. కాబట్టి అలాంటి దానికి వెళ్ళకండి. అయితే ప్రస్తుతం వడ్డీ రేట్లు ఏ బ్యాంకులు ఎంత ఆఫర్ చేస్తున్నాయి నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ విషయానికి వస్తే కనుక 9.99% వడ్డీ అయితే వీళ్ళు తీసుకుంటున్నారు. మీ దగ్గర సిబిల్ స్కోర్ 750 ఎబో ఉండాలి. సో ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి 6,500 తీసుకుంటారు. కాబట్టి అర్థం చేసుకోండి, 6,500 రూపాయలు. యాక్సిస్ బ్యాంక్ విషయానికి వస్తే కనుక 9.50% నుంచి స్టార్ట్ అయితే ఉంటుంది. 2% వరకు ప్రాసెసింగ్ ఫీజు తీసుకుంటారు. ఇంకా ఎస్బీఐ విషయానికి వస్తే కనుక 10% నుంచి 15% వరకు వీళ్ళు వడ్డీ రేటు వేయడానికి జరిగింది. దీంట్లో 1.5% వరకు ప్రాసెసింగ్ ఫీజు తీసుకుంటారు. ఐసిఐసిఐ బ్యాంక్ విషయానికి వస్తే 9.99% వరకు వడ్డీ రేటు ఉంటే 2% వరకు ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా విషయానికి వస్తే 10.15% నుంచి 18% వరకు వడ్డీ రేట్ ఉంటుంది. ఏది నేను మళ్ళీ చెప్తున్నా, 750+ ఎబో సిబిల్ స్కోర్ ఉంటే మాత్రమే మీకు 10.15 వర్తించింది. మీకు 700 కంటే బిలో ఉంటే 18% వెళ్ళిపోతారు వాళ్ళు. అప్పుడు వీళ్ళు ప్రాసెసింగ్ ఫీజు 2% తీసుకుంటారు. నెక్స్ట్ కెనరా బ్యాంక్ విషయానికి వస్తే కనుక 9.70 స్టార్టింగ్, 15.15 వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. వీళ్ళు వచ్చేసి ప్రాసెసింగ్ ఫీజు కింద 0.5% వరకు తీసుకుంటారు. నెక్స్ట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విషయానికి వస్తే కనుక 8.75% నుంచి 12.55% వరకు ఏమో వడ్డీ రేటు ఉంటే 1% వరకు వీళ్ళు ప్రాసెసింగ్ ఫీజు తీసుకుంటారు. నెక్స్ట్ కోటక్ మహీంద్రా విషయానికి వస్తే కనుక 10.99% వరకు వడ్డీ రేటు ఉంటే 5% వరకు ప్రాసెసింగ్ ఫీజు అయితే ఉండడం అయితే జరిగింది. కాబట్టి ప్రాసెసింగ్ ఫీజు అనేది పర్సంటేజ్లో తక్కువ కనిపిస్తున్నా కానీ చాలా ఎక్కువ ఉంటుంది. అర్థం చేసుకోండి, ఎక్కువ డబ్బులు పడితే అర్థం చేసుకోండి. సో చాలా బ్యాంకులు అత్యల్ప వడ్డీలు ప్రకటనలు చేస్తూ ఉంటాయి. సో ఇవి అందరికి వర్తించవు. వడ్డీ రేట్ అనేది ఆదాయం మీద, క్రెడిట్ హిస్టరీ మీద ఆధారపడి ఉంటుంది. యూనియన్ బ్యాంకులో 8.75 ఉంటే ప్రైవేట్ బ్యాంకులో 10% దాటుతుంది. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఫ్లాట్ రేటా, రెడ్యూసింగ్ బ్యాలెన్స్ రేట్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. రెడ్యూసింగ్ బ్యాలెన్స్ పద్ధతిలో మీరు అసలు కడుతున్న కొద్దీ వడ్డీ భారం తగ్గుతుంది. కాబట్టి ఆ విషయాన్ని అర్థం చేసుకోండి. ఫ్లాట్ రేట్ అనుకోండి, ఎండ్ అయ్యే వరకు ఒకటే రేట్ పడుతూ ఉంటుంది. ఆ విషయాన్ని అయితే అర్థం చేసుకోండి, అడిగి తెలుసుకోండి, ఫ్లాట్ రేటా, రెడ్యూసింగ్ బ్యాలెన్స్ రేటా అనేది. నెక్స్ట్ ఏంటంటే ప్రాసెసింగ్ ఫీజు. ఇంతకుముందు చెప్పా కదా, ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదాహరణకు కోటక్ మహీంద్రా వంటి బ్యాంకులు 5% వరకు మీ దగ్గర వసూలు చేస్తున్నాయి. అంటే మీరు 5 లక్షలు పెట్టి లోన్ తీసుకుంటే కానీ మీ చేతికి వచ్చేసరికి 25,000 వరకు 5% వరకు వాళ్ళు కట్ చేసుకుంటారు. సో అది అర్థం చేసుకోండి. దీనికి తోడు డాక్యుమెంటేషన్ ఛార్జీలు ఉంటాయి, స్టాంప్ డ్యూటీ ఉంటుంది. ఇవన్నీ కూడా వీళ్ళు తీసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. సో టోటల్ కాస్ట్ ఆఫ్ బారోయింగ్ ఎంత అని చెప్పేసి అడగండి.
నెక్స్ట్ లోన్ టెన్యూర్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఈఎంఐ అనేది 5 నుంచి 7 ఏళ్ళ గడువే ఎంచుకోవాలి. ఇది చూడడానికి హాయిగా ఉన్న లాంగ్ రన్లో మీరు అసలు కంటే వడ్డీ ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి మీ ఆదాయంలో 30 నుంచి 40% కంటే ఎక్కువ ఈఎంఐలు ఉండకూడదు. చూసుకుంటే వీళ్ళంత తక్కువ గడువులోనే లోన్ ముగించేలా చూసుకోండి. అంటే లోన్ టెన్యూర్ అనేది అంత తక్కువ పెట్టుకుంటే అంత మంచిది. ప్రతి నెల ఈఎంఐ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకొని లోన్ టెన్యూర్ తక్కువ పెట్టుకొని త్వరగా మనం పే చేసేయాలి. నెక్స్ట్ క్రెడిట్ స్కోర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. 750 అబోవ్ ఉంటే కనుక మీకు రెడ్ కార్పెట్ వేసి వాళ్ళు లోన్లు ఇస్తారు. అదే 700 కంటే బిలో ఉంటే కనుక వాళ్ళు చెప్పిందంటూ మీరు వినాలి. నెక్స్ట్ ప్రీ పేమెంట్ మరియు ఫోర్ క్లోజర్ నిబంధనలు. ప్రీ పేమెంట్ అంటే కనుక మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు ఆల్రెడీ లోన్ తీసుకున్నారు, ఆ లోన్కి రీపే చేసేద్దాం అనుకుంటున్నారు. అలాంటి టైంలో వీళ్ళు మీరు బ్యాంకుకి రీచ్ అయ్యి బ్యాంకులో సో మీ దగ్గర ఈ విధంగా డబ్బులు ఉన్నాయి మేము పే చేస్తామంటే కనుక వాళ్ళు పెనాల్టీలు వేస్తారనమాట. కాబట్టి ముఖ్యంగా ప్రైవేట్ ఎన్బిఎఫ్సీలు ఈ విషయాల్లో కఠినంగా అయితే ఉంటాయి. గవర్నమెంట్ బ్యాంకులు ఓకే, బట్ ప్రైవేట్ బ్యాంకులు అయితే చాలా స్ట్రిక్ట్ రూల్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాయి అనమాట. లోన్ మధ్యలో క్లోజ్ చేస్తే ఎంత ఛార్జ్ పడుతుందని ముందే తెలుసుకోండి. ఒకవేళ మీరు 5 సంవత్సరాల వరకు వచ్చేసి మీరు లోన్ టెన్యూర్ పెట్టుకున్నారు, సో 2.5 సంవత్సరాలకి లేదా 3 సంవత్సరాలకే కొంత కట్టేస్తున్నారు. సో 3వ సంవత్సరంలో ఏంటి స్టార్టింగ్లోనే మీ దగ్గర డబ్బులు వచ్చినాయి బల్క్ అమౌంట్, ఆ డబ్బులు వెంటనే కట్టేద్దాం అనుకున్నారు. సో కట్టేద్దామని చెప్పేసి మీరు బ్యాంకుని రీచ్ అయితే వాళ్ళు అక్కడ ఇబ్బందులు పెడతారు. కాబట్టి ముందుగానే మేము ఇన్నేళ్ళు పెట్టుకున్నాం, ఒకవేళ మధ్యలో డబ్బులు వచ్చినాయి మేము కట్టేయాలంటే కట్టేయచ్చా, ఒకవేళ కట్టేస్తే మాకేమైనా పెనాల్టీలు వేస్తారా, ఎక్కువ వడ్డీ ఏమైనా పడిద్దా, సో ఇంకేం జరుగుతుంది అనేది మొత్తం చూసుకోండి. ఒకేసారి 4-5 బ్యాంకుల్లో అప్లై చేయకండి, దీనివల్ల మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మీరు లోన్ కావాలంటే అడగండి, లోన్ రేట్లు ఎంత పడుతుంది ఎంత అని తెలుసుకోండి. అంతేగాని అన్ని బ్యాంకులు ఒకేసారి మీరు లోన్ కోసం అప్లై చేయొద్దు. లోన్ కోసం అప్లై చేస్తే కనుక సిబిల్ స్కోర్ అయితే తగ్గిపోద్ది అనమాట. అలాగే ఆన్లైన్లో కంపేర్ చేసి మీకు సూట్ అయ్యే ఒక్క బ్యాంకులో మాత్రమే అప్లికేషన్ పెట్టండి. అన్ని బ్యాంకులు అప్లికేషన్ పెట్టినారంటే కనుక ఎటు కాకుండా ఇబ్బందులు పడడానికి అయితే అవకాశం అయితే ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, పర్సనల్ లోన్ పక్కాగా అవసరం ఉంటే తీసుకోండి, లేదంటే కనుక గోల్డ్ లోన్కి వెళ్ళిపోండి. గోల్డ్ లోన్కి వెళ్తే కనుక మన గోల్డ్ వాళ్ళ దగ్గర పెడతాం కాబట్టి సో మనకి చాలా రిస్క్ ఉండదు, రెండోది అయితే ఇబ్బంది ఉండదు. లేదు నేను పక్కాగా పర్సనల్ లోన్కి వెళ్ళాలంటే కనుక మళ్ళీ చెప్తున్నాను, వీలైనంత వరకు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో చూసే ప్రయత్నం చేయండి. ప్రైవేట్లోకి వెళ్ళిపోతే కనుక ఎక్కువ వడ్డీలు అయితే ఉంటాయి. బట్ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మీకు లోన్ ఇవ్వాలంటే తప్పనిసరిగా మీరు మంచి సిబిల్ స్కోర్ని అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మీ ట్రాక్ రికార్డ్ అనేది బాగుండాలి. మీ ఈఎంఐస్ ఏవైతున్నాయో అవన్నీ కూడా కరెక్ట్గా మీరు పే చేస్తూ ఉండాలి. మీ లోన్ మళ్ళీ చెప్తున్నా, మీ లోన్ ఎప్పుడు కూడా 35% నుంచి 40% వరకు మీకు వచ్చే ఇన్కమ్, మీకు నెలకు ₹1,00,000 వచ్చిందనుకోండి, కేవలం లోన్స్ అనేవి 30,000 వరకు లోపు మాత్రమే పెట్టుకోండి. మిగిలిన డబ్బు లోన్కి పెట్టొద్దు. పెట్టారంటే కనుక ఇబ్బందులు పడిపోతాం. మీరు ఎట్ ఏ టైం ఒకలోనే మెయింటైన్ చేయండి. మీరు హౌస్ లోన్ ఉందా, హౌస్లోనే మెయింటైన్ చేసుకోండి. మళ్ళీ కార్ లోన్ ఒకటి, ఇంకొక లోన్ ఒకటి, ఇలా రకరకాల లోన్లు తీసుకోవద్దు. తీసుకుంటే ఇబ్బందులు పడడానికి అయితే అవకాశం అయితే ఉంటాయి. సో ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ఫోర్ క్లోజర్స్ కావచ్చు, లేదంటే కనుక ఈ బ్యాంక్ వడ్డీ రేట్లు కావచ్చు, ప్రాసెసింగ్ ఫీజు కావచ్చు, ఇదంతా ఒక ఐడియా వచ్చిన తర్వాత లోన్ తీసుకుంటే మంచి. గుడ్డుగా వెళ్ళిపోయి ఏ బ్యాంకులో పడితే ఆ బ్యాంకులోకి వెళ్తే కనుక తర్వాత ముప్పు తిప్పలు 3 చెరువులు నీళ్ళు తాగిస్తారు.